హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వెబ్ అకాడమీ. ఈ వీడియోలో మనం SVG HTML CSS jQuery ఉపయోగించి ఒక అనలాగ్ అండ్ డిజిటల్ క్లాక్ ఏ విధంగా చేయవచ్చో చూద్దాం. ఇక్కడ నేను డిజిటల్ అనలాగ్ క్లాక్ .html అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అందులో హెడ్ ట్యాగ్లో టైటిల్ డిజిటల్ ప్లస్ అనలాగ్ క్లాక్ SVG jQuery HTML CSS అని పేజ్ టైటిల్ ఇచ్చాను. అందులో నెక్స్ట్ పాపిన్స్ గూగుల్ ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేశాను. సో ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఎవరికి ఏ ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే ఆ ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే పాపిన్స్ అనే ఫాంట్ ఫ్యామిలీ ఇంపోర్ట్ చేసుకున్నాను ఫ్రమ్ గూగుల్ లైబ్రరీ. నెక్స్ట్ jQuery ఇంక్లూడ్ చేశాను యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ సో నేను ఈ క్లాక్ డిజైన్ చేయడానికి కొన్ని కస్టమ్ స్టైల్స్ యూజ్ చేశాను. వాటిని నేను ఇన్సైడ్ స్టైల్ ట్యాగ్ డిక్లేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి పాపిన్స్ సాన్స్ సెరిఫ్, అదేవిధంగా డాట్ క్లాక్ కంటైనర్ అంటే ఇది డాట్ క్లాక్ కంటైనర్ అంటే ఒక క్లాస్. సో దానికి కొన్ని స్టైల్స్ ప్యాడింగ్, డిస్ప్లే, జస్టిఫై కంటెంట్. సో నెక్స్ట్ డాట్ క్లాక్ చైల్డ్, ఇది ఇంకొక డివ్. సో అదొక క్లాస్. సో దాంట్లో కొన్ని స్టైల్స్, డాట్ టైం. సో ఈ విధంగా నేను నాకు డిజైన్కి అనుగుణంగా నేను కొన్ని కస్టమ్ స్టైల్స్ డిక్లేర్ చేశాను. ఇన్సైడ్ బాడీ సో నేను ఒక డివ్ తీసుకున్నాను, క్లాక్ కంటైనర్ క్లాస్. ఓకే, ఇన్సైడ్ క్లాక్ కంటైనర్ క్లాస్ ఇంకొక డివ్ తీసుకున్నాను, చైల్డ్ అని, క్లాక్ చైల్డ్ అనే క్లాస్తో. సో ఈ డివ్లో నేను SVG డిక్లేర్ చేశాను. ఓకే, సో ఐడి ఈక్వల్ టు h క్లాక్ అని ఇచ్చాను. ఓకే, అండ్ హైట్ విడ్త్ వచ్చేసి 200 అని ఇచ్చాను. స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి. సో మనం క్లాక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లాక్ అనేది మనకు సర్కిల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి సో నేను సర్కిల్ డిక్లేర్ చేశాను. ఓకే, సర్కిల్లో మనకి కోఆర్డినేట్స్ ఉంటాయి, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఓకే, cx = 100, cy = 100. అదేవిధంగా సర్కిల్ అనగా మనకి రేడియస్ అనేది ఉంటుంది, అంటే సర్కిల్ యొక్క సైజ్. ఓకే, r = 80, r అంటే రేడియస్. అదేవిధంగా కొన్ని స్టైల్స్ యూజ్ చేశాను డిజైన్ కోసం ఇన్సైడ్ సర్కిల్. ఓకే, యూజింగ్ స్టైల్ ట్యాగ్. నెక్స్ట్ నేను ఇన్సైడ్ క్లాక్ టైమ్ అండ్ డేట్ డిస్ప్లే చేయడానికి టెక్స్ట్ ట్యాగ్స్ యూజ్ చేశాను. ఓకే, సో ఒకటి వచ్చేసి క్లాస్ టైమ్ అని, ఇంకొకటి క్లాస్ డేట్ అని, 2 టెక్స్ట్ ట్యాగ్స్ తీసుకున్నాను. సో ఈ ట్యాగ్స్లో నేను టైమ్ అండ్ డేట్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, సో వాటికి కొన్ని స్టైల్స్ కూడా డిక్లేర్ చేశాను, ఫాంట్ సైజ్, ఫిల్, అదేవిధంగా. ఓకే, యూజింగ్ స్టైల్ ట్యాగ్. అదేవిధంగా XY కోఆర్డినేట్స్ ప్రాపర్టీస్. ఓకే, అంటే పొజిషన్ డిస్ప్లే చేయడానికి క్లాక్లో. నెక్స్ట్ క్లాక్లో 12 o'clock, 6 o'clock, 3 o'clock, 9 o'clock ఈ 4 మెయిన్ హవర్స్ ఇండికేట్ చేయడానికి నేను 4 లైన్స్ తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ లైన్ వచ్చేసి x1 = 25, y1 = 100. ఓకే, x2 = 30, y2 = 30. సో ఇక్కడ మనకి x1, y1 అంటే స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ద లైన్, x2, y2 అంటే ఎండింగ్ పొజిషన్ ఆర్ పాయింట్ ఆఫ్ ద లైన్.
అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసి x1 175 y1 100 x2 170 y2 100. ఓకే, అదేవిధంగా x1 ఈజ్ ఈక్వల్ టు 100 y1 175 x2 100 x2 170. సో x1 100 y1 25 and x2 100 y2 is equal to 30. సో ఈ ఫస్ట్ 4 లైన్స్ అనేవి మనకి క్లాక్లో 12 o'clock 3 o'clock 6 o'clock 9 o'clock డిస్ప్లే చేయడానికి యూజ్ చేసాము. ఓకే, అండ్ నెక్స్ట్ హవర్స్ లైన్, మినిట్స్ లైన్ అండ్ సెకండ్స్ లైన్. ఓకే, మనకి అనలాగ్ క్లాక్లో సో ఈ 3 లైన్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనం వీటిని హ్యాండ్స్ అని కూడా అంటాం కదా, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్. సో వాటికి నేను 3 లైన్స్ తీసుకున్నాను. సో హవర్స్ హ్యాండ్కి HL అనే క్లాస్, మినిట్స్ హ్యాండ్కి ML అనే క్లాస్, సెకండ్స్ హ్యాండ్కి SL అనే క్లాస్ తీసుకున్నాను. సో వాటి పొజిషన్ని డిక్లేర్ చేయడానికి నేను x1 y1 అండ్ x2 y2 కోఆర్డినేట్స్ డిక్లేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా x అండ్ y అంటే x అనేది x యాక్సిస్ అంటే హారిజెంటల్ యాక్సిస్, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, సర్కిల్ కానీ లైన్ కానీ టెక్స్ట్ కానీ, అది x. ఓకే, y అనేది వర్టికల్, సో టాప్ నుంచి మనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది y సూచిస్తుంది. ఓకే, సో అలా సో HL అనే హవర్స్ లైన్ తీసుకున్నాం కదా, దానికి x1 కోఆర్డినేట్ 100 y1 కోఆర్డినేట్ 100. ఓకే, అండ్ x2 అంటే ఎండింగ్ పాయింట్, ఇవి లైన్స్ కదా ఎండింగ్ పాయింట్ ఉంటాయి వీటికి. ఓకే, సో సర్కిల్ అయితే రేడియస్, లైన్ అయితే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఓకే, x2 ఈజ్ ఈక్వల్ టు 100 y2 ఈజ్ ఈక్వల్ టు 60. సో లైన్ కొంచెం మనకి డిజైన్ నీట్గా బ్యూటిఫుల్గా రావడానికి కొన్ని స్టైల్స్. అదేవిధంగా మినిట్స్ లైన్కి x1 100 y1 100 x2 100 y2 అనేది 45. అండ్ సెకండ్స్ లైన్ SLకి x1 100 y1 100 x2 100 y2 40. సో ఈ 3 హ్యాండ్స్ మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే వీటి యొక్క ఎండింగ్ పాయింట్ మాత్రమే మనకి రొటేట్ అవుతుంది. ఓకే, సో సెకండ్స్ రొటేట్ అయినప్పుడు 60 సెకండ్స్, మినిట్స్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మినిట్స్ 60 మినిట్స్ రొటేట్ అయినప్పుడు అవర్స్ 1 hour రొటేట్ అవుతుంది, ఈ విధంగా. ఓకే, కానీ వీటి స్టార్టింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది, ఓన్లీ ఎండింగ్ పాయింట్ మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక స్మాల్ సర్కిల్ తీసుకున్నాను, లాస్ట్ సర్కిల్ cx ఈజ్ ఈక్వల్ టు 100 cy ఈజ్ ఈక్వల్ 100 r ఈక్వల్ టు 2. ఇది జస్ట్ డిజైన్ పర్పస్. మనకు ఈ మినిట్స్ అండ్ హవర్స్, సెకండ్స్ లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ మనకి సెంటర్ పాయింట్లో ఉంటాయి కదా, సో వాటిపైన నేను ఒక డార్క్ సర్కిల్ డిస్ప్లే చేస్తున్నాను. ఇది జస్ట్ డిజైన్ పర్పస్, మనకి నీట్గా క్లాక్ రియల్ క్లాక్ ఫీల్ రావడానికి. నెక్స్ట్ మనము టైము డేటు క్యాలిక్యులేషన్స్ చేయడానికి నేను jQuery ఉపయోగించాను. సో ఇన్సైడ్ స్క్రిప్ట్ ట్యాగ్ నేను document.ready ఫంక్షన్లో సెట్ ఇంటర్వెల్ మెథడ్ యూజ్ చేశాను. సో ఈ సెట్ ఇంటర్వెల్ మెథడ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి వచ్చేసి ఫంక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్, అంటే ఆ మెథడ్ ఎంత డ్యూరేషన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో నేను 1 సెకండ్ ఇచ్చాను. సో ఇది ఎవ్రీ సెకండ్ ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది.
సో కరెంట్ డేట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దానికి న్యూ డేట్ ఆబ్జెక్ట్ అసైన్ చేశాను. సో ఈ న్యూ డేట్ అనేది మనకి డేట్స్ టైమ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి, కరెంట్ డేట్ కరెంట్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్. ఓకే, సో హెచ్ అనే వేరియబుల్కి హవర్స్ అంటే డాట్ కరెంట్ డేట్ డాట్ గెట్ హవర్స్ అని యూజ్ చేశాను కదా. సో మనకి హవర్స్ కరెంట్ హవర్స్ అనేది అసైన్ అయిపోతుంది. అదేవిధంగా మినిట్స్కి సెకండ్స్కి గెట్ మినిట్స్ గెట్ సెకండ్స్. సో ఈ డేట్ ఫంక్షన్ అనేది మనకి 24 అవర్స్ ఫార్మాట్ వాల్యూ ఇస్తుంది కాబట్టి నేను AM PM డిస్ప్లే చేయడానికి గ్రేటర్ దాన్ 12 అయితే PM అని లేదంటే AM అని డిస్ప్లే అయ్యేలాగా కండిషన్ రాశాను. అదేవిధంగా మనకి మినిట్స్ అవర్స్ సెకండ్స్ 360 డిగ్రీస్లో యాజ్ పర్ ద టైం రొటేట్ అవ్వాలి కాబట్టి నేను సో ఆ 360 డిగ్రీస్ అండ్ దిస్ 60 అవర్స్ 60 సెకండ్స్ బేస్ చేసుకొని కొన్ని క్యాలిక్యులేషన్ చేశాను. ఓకే, సో వాటిని నేను వేరియబుల్స్కి అసైన్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఉపయోగించి ఈ మినిట్స్ సెకండ్స్ అవర్స్ హ్యాండ్స్ని నేను క్లాక్లో రొటేట్ చేస్తున్నాను. ఓకే, రొటేట్ ప్రాపర్టీ ఉపయోగించి రొటేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సో మనకి హవర్స్ మినిట్స్ సెకండ్స్ అనేవి 2 డిజిట్స్ డిస్ప్లే అయ్యేలాగా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు దానికి ముందు 0 అసైన్ చేస్తున్నాను. ఓకే, మినిట్స్ అవర్స్ అండ్ సెకండ్స్కి. సో అదేవిధంగా వీక్ నేమ్స్ అండ్ మంత్ నేమ్స్ కూడా డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి వాటికి నేను ఒక అర్రే తీసుకున్నాను. వీక్ నేమ్కి సపరేట్ అర్రే, మంత్ నేమ్స్కి సపరేట్ అర్రే. సో ఈ వీక్ నేమ్ మంత్ నేమ్ని మనము క్యాలిక్యులేట్ చేసేసి మనం స్టార్టింగ్లో చెప్పాను కదా, టెక్స్ట్ అండ్ టైమ్ అండ్ డేట్ 2 టెక్స్ట్ ట్యాగ్స్ ఇన్సైడ్ తీసుకున్నాం కదా మనం SVG ట్యాగ్లో. సో ఇన్సైడ్ టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇన్సైడ్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను డిస్ప్లే చేస్తున్నాం. సో స్టార్టింగ్లో చెప్పాను కదా, సెట్ ఇంటర్వెల్ అనేది సెకండ్ పారామీటర్ డ్యూరేషన్ అనేది తీసుకుంటుందని. సో ఇక్కడ నేను 1000 అని ఇచ్చాను. 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్. సో ఒక సెకండ్కి మనకి 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, 1000 అని ఇస్తే 1 సెకండ్ అని అర్థం. సో ఎవ్రీ సెకండ్ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సరే మనం బ్రౌజర్లో అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఒక బ్యూటిఫుల్ డిజిటల్ అండ్ అనలాగ్ క్లాక్ డిజైన్ అయిపోయింది. సో సెకండ్స్ హ్యాండ్ అనేది ఎవ్రీ సెకండ్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో సెకండ్స్ హ్యాండ్ 60 సెకండ్స్ రీచ్ అవ్వగానే మినిట్స్ హ్యాండ్ రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా అవర్స్ హ్యాండ్ కూడా రొటేట్ అవుతుంది 60 మినిట్స్ రీచ్ అవ్వగానే. ఓకే, సో ఇది జస్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ క్లాక్కి ఒక రిఫరెన్స్ మాత్రమే, యూజింగ్ SVG HTML CSS అండ్ jQuery. సో మనం ఇంకా డిఫరెంట్గా ఏదైనా క్రియేటివ్గా డిజైన్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేషన్స్ అనేవి
చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్ డిజైన్కి వర్క్ అవ్వవు. ఓకే, ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ మాత్రమే. సో అదేవిధంగా మనకి వీక్ నేమ్, టైమ్, ఏఎం, పిఎం అండ్ డేట్ కూడా క్లాక్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z Web Academy. Please support and encourage us. Thank you for watching this video.